హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని చెప్పడంతో అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. 6 డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టామని చెప్పడంతో అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. 6 డిటోనేటర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు హన్మకొండ అదాలత్ కోర్టు బాంబు బెదిరింపు కాలు అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చినట్లు 100 డయల్ కు ఫోన్ రావడంతో వెంటనే సుబేదారి పోలీసులు సిఐ రంజిత్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణానికి చేరుకుని వెంటనే బాంబు స్క్వాడ్ ను పిలిపించి ఇరు వర్గాలు అక్కడ తనిఖీలు నిర్వహించారు. అయితే కోర్టు ప్రాంగణంలో ఎలాంటి బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకకపోగా అటు గతంలో ఆత్మకూరు ఒక కేసు విషయంలో సంబంధించినటువంటి డిటోనేటర్స్ అక్కడ భద్రపరిచున్న వాటిని కూడా అక్కడ నుంచి పోలీసులు తొలగించారు. ఒకవేళ వీటి కారణంగా ఎవరైనా ఆ భద్రతతో కాల్ చేశారనే కోణంలో కూడా తొలుత భావించినప్పటికీ అది కాదు అని నిర్ధారించుకున్నారు. అనంతరము బాంబుకు సంబంధించినటువంటి అజ్ఞాత వ్యక్తి ఎవరు కాల్ చేశారనే అజ్ఞాత వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాంబు స్క్వాడ్ ను సుబేదారి పోలీసులు అయితే హన్మకొండ అదాలత్ కోర్టుకు సంబంధించినటువంటి పూర్తి ప్రాంగణం అంతా కూడా జల్లెడపట్టారు. ఇలాంటి బాంబు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అటు కోర్టులోని జడ్జిలు, లాయర్లు, అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అటు పోలీసులు బాంబు స్క్వాడ్ కూడా ఎవరైతే ఈ ఫేక్ కాల్ చేశాడో ఆ ఫేక్ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి కోసం అయితే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ కాల్ చేశారనే కోణంలో మరోవైపు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఒక్కసారిగా హన్మకొండ కోర్టుకు బాంబు కాల్ రావడంతో అయితే అటు పోలీసు యంత్రాంగం ఇటు బాంబు స్క్వాడ్ అయితే అప్రమత్తమై హై టెన్షన్ లో ఈ యొక్క తనిఖీలు అయితే చేపట్టారు. హిమబిందు దీంతో అయితే ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి కక్షిదారులు కావచ్చు, అటు లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, అందరూ కూడా ఆందోళన వాతావరణంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఎలాంటి భయాందోళన అవసరం లేదని అయితే వారికి భరోసా కల్పించిన నేపథ్యంలో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్న ఘటన చోటు చేసుకుంది హిమబిందు హన్మకొండ కోర్టులో. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.